హలో! వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురు డాక్టర్ భార్గవ కృష్ణచరణ్ పీఏటీ గారు. నమస్కారం. వందే మాతరం. గురూజీ, హిందూ మైథాలజీ, చాలామంది మైథాలజీ అంటారు. అది మై మిత్ కాదనేది ఒక వాదన. సరే, వాటెవర్ ఇట్ ఈస్, మైథాలజీలో ఒక గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ జనరేషన్ మనం రోల్ మోడల్స్‌గా తీసుకోవాల్సిన క్యారెక్టర్స్ చాలా గొప్ప గొప్పవి ఉన్నాయి. అందులో చాలా ఇష్టమైన క్యారెక్టర్ రామాయణంలో ఆంజనేయ స్వామి. యెస్. హనుమంతుడు ఆయన ఈ ఈనాటి యువతకి ఎంతో ఆదర్శప్రాయుడు. ఆయన గుణగణాలు కావచ్చు, ఆయన కార్యదక్షత కావచ్చు, ఆయన స్వామి భక్తి కావచ్చు, ఆయన నిబద్ధత కావచ్చు. అసలు హనుమంతుడిని ఈ జనరేషన్ ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఆయన నుండి ఎలాంటి వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్చుకోవాలి, ఈరోజు ఎపిసోడ్లో మీరు సవివరంగా వివరించాలని కోరుకుంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా సమగ్రంగా మనము చర్చించే కన్నా ముందు మనము చాలా గొప్పగా, గర్వంగా భావించవలసినటువంటి మన భారతీయతని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి మన జనని భారతమాతకి ఇద్దరము కూడా నమస్కారం చేసుకుందాం. జై మా భారతి. ఎందుకంటే చాలా గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. బికాజ్ ఆఫ్ అన్ ఇండియన్. భారతీయుడిగా గర్వించాలి. ఎందుకనంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని వందల దేశాలలో ఏ దేశములోనూ లేనటువంటి గొప్ప సంప్రదాయము, ఏ దేశములోనూ లేనటువంటి గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు, ఏ ప్రపంచ పటములో ఏ దేశానికి లేనంత పురాతనమైనటువంటి సంస్కృతి మన దేశానిది. ఎప్పుడో వింటూ ఉండేవాడిని చిన్నప్పుడు, మన భారతదేశం గనక సరి అయినటువంటి సమయం వస్తే విశ్వ గురువుగా మారిపోతుంది, ప్రపంచానికే గురువుగా మారుతుంది అని. అది ఇప్పుడు చూస్తున్నా. అసలు నా జీవితంలో చూడగలనా అనేటువంటి దానిలో కూడా వెళ్ళడం జరిగింది నేను. కానీ ఈ రోజున చూస్తున్నాను, విశ్వ గురువుగా మారుతోంది నా దేశం. అవును. ఈ దేశంలో మీరు అన్నట్లుగా మన పురాణాలలో, మన పురాణ పాత్రలలో కొన్ని ప్రముఖమైనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి పాత్రలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు అన్నారు. కానీ కొన్ని లేవండి. అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క పాత్ర, దశరథుడు, అలాగే దశరథుడి కన్నా ముందు వాళ్ళు, తర్వాతి వాళ్ళు, హరిశ్చంద్రుడు, ప్రతి ఒక్కళ్ళు, ఆఖరికి భరతుడు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ప్రతి ఒక్క పాత్ర కూడా చాలా విశిష్టమైనటువంటిదే. ప్రతి ఒక్క పాత్ర నుంచి కూడా మనము ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఒక కొడుకుగా ఎలా ఉండాలి, ఒక కూతురిగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనకి నేర్పిస్తూ వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పాత్రలు ఇవన్నీ కూడా. సో ఇందులో మీరన్నట్టుగా చాలా ముఖ్యమైనటువంటిది హనుమత్ స్వామి, ఆంజనేయ స్వామి యొక్క పాత్ర రామాయణములో. యువతకే కాదు, ప్రపంచం మొత్తానికి ఆదర్శం. చిన్నపిల్లలు, వృద్ధులు, యువత, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇందులో చాలా మటుకు ఏమవుతుందనంటే బోసు గారు, ఆంజనేయ స్వామి అనగానే ఆయన భార్య లేదు, ఆయనకి ఇంకా ఎవరూ లేరు అనేటువంటి ఆలోచనతోనే అందరూ అనుకుంటున్నారు. ఆయన బ్రహ్మచారి కదా, భార్య ఎక్కడి నుంచి ఉంది అని అనుకుంటున్నారు. కానీ చాలా డెప్త్‌లోకి ఆలోచించాలి. బ్రహ్మచారికి భార్య ఉండవచ్చు, ఆయన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండవచ్చు. సన్యాసికి భార్య, పిల్లలు ఎవరు ఉండరు. ఇక్కడ ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, సన్యాసి కాదు. ఓకే. కాబట్టి ఆయన భార్య ఉంది, ఆయనకి వివాహమైంది, ఆయనకి భార్య ఉంది. ఆ భార్య పేరు సువర్చలాదేవి. ఆంజనేయ స్వామికి కూడా పట్టాభిషేకం జరిగింది. ఆయనకు సామ్రాజ్యం ఉంది, ఆ సామ్రాజ్యానికి పట్టాభిషేకం జరిగింది. ఆ సామ్రాజ్యం పేరే భక్తి సామ్రాజ్యము. భక్తి అనేటువంటి సామ్రాజ్యానికి ఈ ఆంజనేయ స్వామి చక్రవర్తి. భక్తి అనగానే దేవుడి మీద భక్తి అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తారు. కానీ మనము చేసే పని మీద భక్తి. అసలు భక్తి అంటే ఏంటి అని అంటే ఒక ఏకాగ్రత, అందులో లీనమైపోవటము. ఆ యొక్క ఒక వ్యక్తిని మనము భక్తిగా కొలుస్తున్నాము అని అంటే ఆ వ్యక్తి అడుగుజాడల్లో ఆయన ఏం చెప్తే అది గుడ్డిగా ఆచరించేస్తూ వెళ్ళిపోవటము.
మనము అనేటువంటిది అక్కడ మాయమైపోయి మనం చేసే పని కూడా మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ యొక్క వ్యక్తి ఆర్ శక్తి. ఇక్కడ ఆంజనేయ స్వామి రా మా అనేటువంటి 2 అక్షరాలకి భక్తుడైపోయాడు. అవును. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆయనకి భక్తుడైపోవటమే కాకుండా గురువయ్యాడు. ఎవరికి? మిగతా ప్రపంచానికి. ప్రపంచానికి. ఏ విధంగా గురువయ్యాడు? అసలు భక్తి అనేది ఏ విధంగా ప్రదర్శించాలి? ఒక వ్యక్తిని భక్తితో చూడాలా, ఒక శక్తిని భక్తితో చూడాలా అనేటువంటి వివరం కూడా చెప్పాడు. ఇక్కడ రాముడు అనేటువంటి వ్యక్తి కోసం ఆంజనేయ స్వామి భక్తిగా లేడు, భక్తి ప్రపంచాన్ని తయారు చేసుకోవాలా. రామ అనేటువంటి మాట, ఆ యొక్క నామము కోసము తన యొక్క భక్తిని ప్రదర్శించాడు. ఫర్ ఎగ్జాంపుల్, రాముడి యొక్క ఆనతో తానిచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడం కోసం రాముడితోనే యుద్ధం చేయడానికి రెడీ అయిపోతాడు. అవును. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తిని అతను భక్తిగా కొలుస్తున్నాడా, లేకపోతే రామ అనేటువంటి శక్తిని భక్తిగా కొలుస్తున్నాడా అనేటువంటి డెప్త్ని మనం చూడాలి. అందులో తన స్వామి ఎవరు? రామ అనే 2 అక్షరాలు తన యొక్క స్వామి. స్వామి అంటే ఎవరు? యజమాని. దేవుడు కాదు, యజమాని. యజమానిని స్వామి అని పిలవచ్చు. ఎవరినైతే నేను యజమాని అనుకున్నానో, బాస్ అనుకున్నానో, ఎవరైతే నాకు జీతాలు ఇస్తున్నారో, ఎవరైతే నా జీవితాన్ని నిలబెడుతున్నారో, ఎవరి కోసం అయితే నేను బ్రతుకుతున్నానో వాళ్ళు నా స్వామి. వారిని మనము ఏ విధంగా కొలవాలి, వారు అప్పజెప్పిన పనులను ఏ విధంగా చెయ్యాలి, వాళ్ళు అప్పజెప్పిన పనుల్లో ఏవి మనము బయటికి రివీల్ చేయాలి, ఏవి చెయ్యకూడదు అనేటువంటిది ఒక యజమాని దగ్గర ఒక ఉద్యోగి ఉండవలసినటువంటి సేవకుడు లేదా ఉద్యోగి ఏదన్నా అనుకోవచ్చు, ఉండవలసినటువంటి విధానం ఏంటి అనేటువంటిది మనము ఆంజనేయ స్వామిని చూసి తెలుసుకొని నేటి యువతకి ఆ విధమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని మనం ఇవ్వవచ్చు. ఇందులో ఈ ఆంజనేయ స్వామి అనేటువంటి ఎపిసోడ్లో, రామాయణం మొత్తంలోనూ మనం ముఖ్యంగా గమనించాల్సింది రాముడిని ఆంజనేయ స్వామి కలిసిన తర్వాత విషయాన్ని ఆలోచించాలి. రామాయణంలో శ్రీరాముల వారు యజమాని, ఆంజనేయుడు సేవకుడు, భక్తుడు. రాముల వారు గుర్తించారు అన్ని వందల మందిలో, అంటే ఒక జాంబవంతుడు ఉన్నాడు, ఒక సుగ్రీవుడు ఉన్నాడు, అలాగే అంగదుడు ఉన్నాడు, ఇంకా ఎంతో మంది నలుడు ఉన్నాడు, నీలుడు ఉన్నాడు, ఎంతో మంది ఉన్నారు సేవకులు. కానీ వాళ్ళందరిలోనూ కూడా ఈయన గమనించింది ఒకళ్ళనే. నేను చెప్పిన పని నెరవేర్చగలిగినటువంటి శక్తి ఈ వ్యక్తికి మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని రాముల వారు గమనించారు. దీనికి మనము ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు బోసు గారు. సీత కనిపిస్తే తన గుర్తుగా చూపించమని ఆ గుర్తుని ఏదైతే ఇస్తాడో రామచంద్రుల వారు, అది కేవలం ఆంజనేయ స్వామికే ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వాల. అవును. అంటే ఏంటి? నమ్మాడు, ఈయనే కనుక్కోగలుగుతాడు అని. అంటే ఒక యజమాని కూడా తన యొక్క సేవకుడి మీద అంత విశ్వాసం, అంత నమ్మకాన్ని కలిగి ఉండాలి, తను చేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి మిగతా అంత సేనతోని, వానర సేనతోని, తన యువరాజు అయినటువంటి అంగదుడితోటి, తన రాజు అయినటువంటి సుగ్రీవుడితోటి, అందరితోటి కలిసి సీతాదేవిని వెతకడానికి వెడతాడు కదా. అక్కడి నుంచి మనకి వ్యక్తిత్వ వికాసం స్టార్ట్ అవుతుంది. ఆంజనేయ స్వామి ఎపిసోడ్లో వ్యక్తిత్వ వికాసము అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎక్కడ కుంగిపోవాలి, ఎక్కడ పొంగిపోవాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ ఏం తెలుసుకోవాలి, ఎక్కడ ఎవరితోని ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఎపిసోడ్లో మనకు అర్థమైపోతాయి. ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో. తగ్గినప్పుడే కదా నెగ్గేది. అది అది అంతా వెతుకుతూ వస్తారు, సమయం దగ్గర పడుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశాన్ని కూడా దాటి రామేశ్వరం దాకా వెళ్ళారు. అక్కడ వాళ్ళకి సముద్రం అడ్డం వచ్చింది. ఎవరికి? యుద్ధానికి వెళ్ళినప్పుడు కాదు, సీతాదేవిని వెతకడానికి వెళ్ళినటువంటి సేనకి. దాని గురించి వాకప్ చేస్తారు, తెలుసుకుంటారు. తెలుసుకుంటే ఇగో ఈ విధంగా ఇన్ని యోజనాల దూరం ఉంటుంది, ఇది దాటాలి అని అంటే మామూలు వాళ్ళకి సరిపోదు, అలా ఎగురుకుంటూ వెళ్ళాలి, రాక్షసులు, సముద్రంలో ఉండేటువంటి జీవులు ఎన్నో ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఎవరి శక్తి ఎంతుంది, ఎవరు వెళ్ళగలరు, ఎవరు వెళ్ళలేరు అని. ఈయన మాత్రం ఎవరి చర్చలోనూ పాల్గొనకుండా అలా కూర్చొని, అయ్యో నా రాముడి యొక్క పని ఇక్కడ ఆగిపోతుందా అనేటువంటి ఒక చింతలో ఉంటాడు అంతే ఆయన. అందరూ కలిసి నిర్ణయించుకొని తను చేయగలనని చెప్పి తెలుసు, కానీ తనకన్నా సీనియర్లు ఉన్నారు. ఒక ఆఫీసులో
ఒక ఎంప్లాయీ ఉండాల్సింది ఏంటంటే తను చేయగలిగాను అని చెప్పి తెలిసినా కూడా తన సీనియర్లు అందరూ ఉన్నప్పుడు తను నోరెత్తకూడదు. అలాగే నోరెత్తకుండా ఈ జూనియర్ అక్కడ ఉన్నాడు. ఎవరు? ఆంజనేయ స్వామి. సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు మిగతా వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని పిలుస్తారు. నాయన నువ్వు మాత్రమే చేయగలవు, ఈ పని చేసిరా. అవతల వైపు వెళ్ళి అక్కడ రావణాసురుడు అనేవాడు ఉన్నట్ట, వాడి కోటలో అమ్మను అక్కడ బంధింపబడి ఉందని కర్ణాకర్ణిగా తెలిసింది, నిజానిజాలు తెలుసుకొనిరా అని చెప్పేసి చెప్తే, మీరందరూ చెప్పారు కాబట్టి వెడుతున్నాను, నాకంటూ అంత శక్తి లేదు, మీరందరూ ఉన్నారనేటువంటి ధైర్యము అదే బలముతో వెడుతున్నాను అని అంటాడు. అంటే తన సీనియర్ల దగ్గర ఎలా ఉండాలి ఒక జూనియర్ అనేటువంటి విషయం. ఇంత చెప్పినా కూడా మనం ఇప్పటికి మళ్ళీ ఆంజనేయ స్వామినే గుర్తిస్తున్నాంగా. అవును. అంటే అక్కడ ఆయన ఏం చెప్పాడు అనే దాని మీద ఆయన గుర్తింపేది ఆగదండి ఏ ఎంప్లాయీకి కూడా. ఈయన సముద్రాన్ని లంఘిస్తూ ఉంటాడు, మధ్యలో సింహిక అనే రాక్షసు వస్తుంది. అలాగే బ్రహ్మవరముతోని నీటి మీద పడ్డటువంటి నీడని పట్టుకుంటే గాల్లో ఎగురుతున్నటువంటి ప్రాణిని ఆపేసేంతటి శక్తి కలిగినటువంటి ఒక యక్షిణి కూడా ఉంటుంది. ఆ పైనుంచి ఎవరు ఎడుతున్నా సరే దానికి నోట్లోకి వెళ్ళి రావాల్సిందే బయటికి, దాని నోట్లోకి వెళ్లాల్సిందే. ఇది బ్రహ్మ ఆమెకి ఇచ్చినటువంటి వరం. ఆ విషయం చెప్తుంది. ఈయన పొంగిపోతాడు, పొంగుతాడు. ఈయన ఎంత పొంగుతాడో అంతగా ఆవిడ కూడా నోరు తెరుస్తూ ఉంటుంది. దాన్ని చంపటం, ఆ రాక్షసిని చంపటం అనేటువంటిది ఆంజనేయ స్వామికి అక్కడ కాన్సెప్ట్ కాదు. ఆయన చేయాల్సిన పని చాలా ఉంది. ఇక్కడ ఈ యుద్ధంలో ఆగకూడదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, పొంగి ఒకటేసారి అంగుష్ట మాత్రంలోకి వచ్చి ఆమె నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చి, అమ్మ బ్రహ్మ నీకు ఇచ్చిన వరాన్ని తీర్చాను కదా, నన్ను వదిలేసేయి అంటాడు. అంటే యుద్ధం కలిగి కూడా చేయలేదు. ఆ తర్వాత మైనాకుడు అనేటువంటి పర్వతం వచ్చింది సముద్రంలోంచి. నాయన రాముల వారి పని మీద ఎడుతున్నావు, ఐ అప్రిషియేట్ యూ, జస్ట్ నా దగ్గర ఒక చిన్న రెస్ట్ తీసుకొని వెళ్ళు అంటాడు. స్వామి కార్యం మీద ఎడుతున్నాను, నేను ఆగను అంటాడు. అంటే బాస్ అప్పచెప్పిన పని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఆగకూడదు. ఇది ఈయన ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి రెండవ నీతి. అలా ఒక కాలు మోపి వెళ్ళిపోతాడు ఆయన, అగౌరవపరచకుండా తన పని ఆగకుండా వెళ్ళి అక్కడ సీతాదేవిని తెలుసుకుంటూ ఉండడమే కాకుండా, రేపొద్దున యుద్ధం అంటూ జరిగితే అవతల శత్రువు యొక్క బలాబలాలు కూడా తెలియాలి కాబట్టి వాటిని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లంకిణిని చంపేస్తాడు. అసలు ఇంకా మళ్ళీ ఆ యుద్ధానికంటూ వస్తే అక్కడ ఇంకొక ఆటంకం ఉండకూడదు లోపలికి వెళ్ళడానికి. లంకిణిని చంపేస్తాడు, దొడ్డిదోవన లోపలికి వెడతాడు. రావణాసురుణ్ణి, ఆయన కొడుకులని, వాళ్ళందరినీ కూడా వాళ్ళ బలాబలాలు తెలుసుకోవడానికి యుద్ధం చేస్తాడు. బ్రహ్మాస్త్రానికి లొంగిపోతాడు. తోకని తగలబెడతారు. అసలు రాయబారిని చంపేద్దామని బయట నుంచి వచ్చిన వాడిని చంపేద్దామంటే విభీషణుడు అడ్డం పడతాడు. అప్పుడు గుర్తిస్తాడు, ఆహా ఇక్కడ ఈ ఒక లోపం ఉంది ఈ శత్రువుకి, వీడు ఈ తమ్ముడే లోపం, వీడిని మనం కలుపుకోవాలి అవసరానికి అని ముందే నిర్ణయించుకుంటాడు. లంకని కాల్చేస్తాడు. అమ్మవారిని చూస్తాడు. అమ్మవారికి తన గుర్తునిస్తాడు, రాముల వారు ఇచ్చింది. ఆవిడతోని రాముల వారి కష్ట నష్టాలు అవన్నీ కూడా ముచ్చటిస్తాడు. ఆవిడ చెప్పిన విషయాలన్నీ వింటాడు. విని ఆవిడిచ్చినటువంటి ఇంకో గుర్తుని తీసుకుంటాడు. తీసుకొని బయలుదేరి వస్తూ రావణాసురుడి లంకని తగలబెట్టి తన స్వామి కాదు తన సేవకుడే ఎంత పని చేయగలడో వాడికి నిరూపించి మళ్ళీ సముద్రం యువతలకు వస్తాడు. వచ్చి అమ్మవారిని చూశాను అని మాత్రమే చెప్తాడు కానీ అమ్మవారితో ఏం మాట్లాడాడనే విషయం చెప్పడు. ఎందుకంటే అది పూర్తిగా రాముల వారి పర్సనల్ విషయం కాబట్టి ఇంకా ఎవరితోని ముచ్చటించడు. ఆ లంకలో ఈయన చేసినటువంటి కోతి చేతలు ఉంటాయి కదా, అవన్నీ ఏంటనేవి ఓ పుంఖానుపుంఖలుగా 1కి 4 తగిలించి మరి అందరికీ గొప్పలుగా చెప్పుకుంటాడు, తన స్నేహితులకి తన పరివారానికి చెప్పుకుంటూ వచ్చేస్తాడు రాముల వారి దాకా, కిష్కింధ దాకా. వచ్చి రాముల వారిని చూసి అమ్మని చూశాను అంటాడు. అమ్మతో ఏం మాట్లాడాడో చెప్తాడు, అమ్మ ఏం చెప్పమందో చెప్తాడు. కానీ ఈ విషయాలు ఏవి చెప్పడు. ఈవెన్ విభీషణుడి గురించి కూడా చెప్పడు. చెప్పకుండా యుద్ధానికి బయలుదేరమంటాడు. యుద్ధానికి సిద్ధం చేస్తాడు. అంటే ఏంటి, యజమానికి సంబంధించిన విషయాలు తన కొలీగ్స్తో మాట్లాడకూడదు. తన కొలీగ్స్ దగ్గర తను చేసేటువంటి వ్యధవేషాలన్నీ యజమాని ముందర చెప్పుకోకూడదు. పని చేశామా లేదా అది యజమాని గుర్తిస్తాడు, ఎంత పని చేసాం ఏంటనేది. ఇది వ్యక్తిత్వం కాదు.
ఆ తర్వాత యుద్ధం అయినంతసేపు కూడా పక్కనే ఉండి ఎవరిని కలుపుకోవాలి, ఎవరిని కలుపుకోకూడదు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా, సింహిక అనే రాక్షసి దగ్గర ఎంతగా పొంగిపోవాలి, ఎంతసేపట్లో మళ్ళీ కుంగిపోయి తగ్గిపోయి అక్కడ విజయాన్ని సాధించాలి. మైనాకుడు అంతటి వాడిని కూడా గౌరవించి వెళ్ళటం, ఇదంతా కూడా వ్యక్తిత్వ వికాసమే. ఇలాంటి వ్యక్తిత్వ వికాసాలన్నీ కూడా మనకి ఆంజనేయ స్వామి, రాముల వారు మాత్రమే కాకుండా భాగవతములోని అన్ని వీటిల్లోనూ, కథలలోనూ, భారతములోని అన్ని ఎపిసోడ్లు 18 ఏవైతే పర్వాలు ఉన్నాయో ఆ పర్వాల్లోనూ, రామాయణములోను, ఈ పంచకాండల్లోనూ అన్నిట్లలోనూ కూడా కనిపిస్తున్న ప్రతి ఒక్క పాత్ర కూడా, ప్రతి మనిషి ఒక జీవన విధానాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటిది తెలియజేస్తూ వచ్చినటువంటిదే. మన దౌర్భాగ్యం ఏంటంటే, దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యమనే అనాలి. మనకి వినే టైం లేదు. ఇవన్నీ కూడా పుక్కిటి పురాణాలు అని అనుకుంటున్నారు. అనుకొని ఇందులో ఉండేటువంటి మంచిని రాజహంస పాలని తీసుకొని నీళ్ళని వదిలిపెడుతుంది కదా, ఆ విధంగా ఇందులో నుంచి మంచిని తీసుకొని తమ తర్వాత తరాలకి పంచుతూ మన ఔన్నత్యాన్ని, మన యొక్క ఈ పురాణాల ప్రాముఖ్యతని, మన హైందవ జీవన విధానము ప్రాముఖ్యతని మన తర్వాత తరాలకు అందించాల్సినటువంటి మనము, మన ముందు తరాలు కూడా వీటిని పుక్కిటి పురాణాల్లాగా తీసి పక్కన పడేసి కేవలము డబ్బు సంపాదిస్తే చాలు అని మాత్రమే మనము మన పిల్లల యొక్క బంగారపు భవిష్యత్తుని మనము ఇగ్నోర్ చేస్తూ ముందరికి వెళ్ళిపోతూ వీటి గురించి మనం తెలుసుకోకపోవటము, తెలియచేయలేకపోవటము మూలంగా మాత్రమే మన మతము అనేటువంటిది సర్వనాశనం అయిపోయేటువంటి స్థితికి వచ్చింది. కానీ ఎక్కడో భగవంతుడు ఉన్నాడు కాబట్టి కాస్త ఇప్పుడిప్పుడే మనకి వస్తున్నటువంటి అవి డాక్యుమెంటరీస్ అనండి, వాస్తవాలనండి, వాస్తవాల మూలంగా తయారైనవనండి, కానీ కొన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల మూలంగా మన యొక్క పద్ధతులు, విధానాలు, విధులు ఇవన్నీ కూడా ఇవి ఎంత వాస్తవాలు, ఎంతగా ప్రజలని ఒక మంచి జీవన శైలిలోకి తీసుకెళ్ళగలిగినటువంటివి అనేటువంటివి తెలియజెప్పేటువంటి ప్రస్తావన పరిస్థితి వస్తుంది. కానీ మనము ఇంతకుముందు ఎపిసోడ్లలో మాట్లాడుకున్నట్టుగా మనలో మాత్రమే ఉండేటువంటి నమ్మక ద్రోహులు, వెన్నుపోటుదారుల మూలంగా ఇంకా కొంచెం ఈ యొక్క గమనము మందగించింది అనే చెప్పవచ్చు. అయినా కూడా ఐ బిలీవ్ ఇన్ మై కల్చర్, ఐ బిలీవ్ ఇన్ మై గాడ్ ఈజ్ మై కంట్రీ. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మన తర్వాత తరాల వాళ్ళందరూ కూడా ఈ అవేర్నెస్ అనేది పొందుతారని, నాలాగా ఇంకెంతో మంది గురువు అంటే గుకార స్త్వంధకారస్య రుకారో తన్నిరోధక అంటారు. గు అంటే అంధకారము, రు అంటే అంధకారాన్ని నిరోధించేటువంటి శక్తి సంస్కృతంలో. అంటే ఒక వెలుతురు, మనకి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని మన మనసులో, మన ఆలోచనల్లో ప్రవేశపెట్టగలిగినటువంటి శక్తి కలిగిన వ్యక్తిని గురువు అంటారు. అలాంటి గురువులు ఎంతోమంది తయారవుతున్నారు, ఎంతోమంది వస్తారు కూడా. వాళ్ళందరి ద్వారా మన ఔన్నత్యం ఇంకా ఉన్నత శిఖరాలకి వెడుతుందని, మనకు మంచి భవిష్యత్తు మన హైందవ జీవన విధానానికి ఉంటుందని నమ్ముతూ జై హింద్, వందే మాతరం.